కన్నబిడ్డల్ని చంపుకోవాల్సిన పరిస్థితి ఎందుకొస్తోంది? ఎంతో ఆశలు పెట్టుకుంటాం బిడ్డల భవిష్యత్తు మీద, ఎన్నో త్యాగాలు చేస్తాం జీవితకాలం గూడా. మనకంతా మనకున్నదంతా గూడా వాళ్ళకిచ్చేసినా గానీ ఇంకా తృప్తి చాలదు. వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా సంపాదించాలి అనేది మన తల్లులు, తాతలు ప్రధానమైన ఆశయం. వాళ్ళు అలాగే ఉంటారులెండి. కానీ మనం ఎలా ఉన్నాం? ఈ జనరేషన్‌లో బిడ్డల్ని చంపుకునే పరిస్థితి ఎందుకొస్తుంది? అందరూ చంపుకుంటున్నారా అంటే కాదండి. కొన్ని ఆలోచనలొస్తున్నాయి. కొంతమందున్నారు. రీసెంట్‌గా కాకినాడలో ఇన్సిడెంట్ మీకందరికీ తెలిసే ఉంటుంది. గుండె బరువెక్కిపోతోందండి వాళ్ళ ఆలోచన చూస్తుంటే. ఎవరిది తప్పో కూడా అర్థం కావట్లేదు. ఎవరిని నిందించాలో కూడా అర్థం కాని పరిస్థితి. కాకినాడ రూరల్‌లో చంద్రశేఖర్ అనే అతను ఇద్దరు పిల్లల్ని కూడా బకెట్లో ముంచి చేతులు కట్టేసి బకెట్లో ముంచేసి ఊపిరాడనివ్వకుండా చేసి మరీ చంపేశాడు. తల్లికి కూడా తెలియదు. తండ్రి మాత్రమే చేశాడు. అంటే తల్లులు కాస్త సెన్సిటివ్గా ఉంటారు, ఇలాంటి పనులు చేయరు. తండ్రి ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చాలామంది ఆలోచించారండి. ఇతను ఏమైనా సైకోనా, లేకపోతే ఇంకా ఏమైనా తేడాలు ఉన్నాయా అంటే వాడి భయం వల్ల ఒకటే, బిడ్డల్ని పెంచలేనేమో, సరిగా పెంచలేనేమో, మంచి స్కూళ్ళల్లో చదివించలేమో, బాగా ఖర్చు పెట్టి ఉన్నతంగా తయారు చేయలేనేమో అని ఆలోచించాడంటండి. అంతే, అంతకుమించి ఏమీ లేదు. అంటే మధ్యతరగతి ఉద్యోగస్తుడే 50,000 లక్ష రూపాయలు సంపాదిస్తూనే ఉంటాడు. అలాంటి వాడే ఆ రకంగా భయపడ్డాడు అంటే చుట్టూ ఉన్న సమాజానికి, చుట్టూ ఉన్న మనుషులకి ఎందుకు పనికిరాని మనుషులు. అంటే మనం రోడ్డంట పోతూ ఉంటే ఒక రాయి వేయడం వాళ్ళకి సరదా, ఇంకే పని ఉండదు కదా. మన సోషల్ మీడియాలో కూడా చూడండి, మనం చెప్పుకునేది మనం చెప్పుకుంటూ ఉంటాం. వాడు ఏదో ఒక పెట్టొచ్చి రట్టేసిపోయింది అన్నట్టుగా ఏదో ఒక బూతులో ఏదో ఒకటి వేసిపోతూ ఉంటారు. అలాంటి మనుషుల కోసమా మీ బిడ్డలను చంపుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. ఇంకొకటి, అసలు బిడ్డలు మంచి మంచి స్కూళ్ళల్లో చదవనంత మాత్రాన ఏమైనా అయిపోతుందా? ఎంతమంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో, అంటే మామూలు స్కూళ్ళల్లో, పెద్దగా స్టాండర్డ్స్ లేని స్కూళ్ళల్లో చదువుకొని పైకొచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి మనం. మరి గొప్ప గొప్ప స్కూళ్ళల్లో చదువుకొని బేవర్స్ అయిపోయినటువంటి పిల్లల గురించి కూడా ఆలోచించాలి. ఇక్కడ స్కూల్ ఒక్కటి, చదువు ఒక్కటి, టీచర్ ఒక్కటే మార్చేస్తుంది మొత్తం వాడి జీవితాన్ని. ఎంత మంచి స్కూల్ అయితే, ఎంత గొప్ప ఫీజు కడితే అంత గొప్పగా పిల్లల్ని తయారు చేసేస్తుంది అంటానికి సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా? ఆటో డ్రైవర్ కొడుకు దగ్గర నుంచి టాపీ మేస్త్రి కొడుకు వరకు కూడా ఐఏఎస్లు అయిన వాళ్ళు, ఐఐటీలు కొడుతున్న వాళ్ళు ఎలా కొట్టారు అంటే ఇంట్లో తల్లి తండ్రి కష్టాన్ని వాళ్ళు చూస్తున్నారండి, అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ కష్టాన్ని, కష్టపడి ఎదగగలిగే తత్వాన్ని అలవాటు చేయటం మానేసి మనం వెతుక్కుంటున్నాం షార్ట్ కట్స్, వాస్తవం చెప్పాలంటే. లేకపోతే ఆ స్కూళ్ళల్లో చదవటం మనకి హోదా, మనకి గొప్ప, మన గొప్పతనాలకు పోయి ఇలా కూడా చేస్తున్నాం. ఒకసారి ఆలోచించండి, ఎటు పోతున్నాం? కామెంట్లో మీ ఒపీనియన్ అయితే చెప్పండి. థ్యాంక్ యూ.